వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఆగస్టు మంత్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వార్తలు నిలిచిన పర్సన్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అలాగే స్పోర్ట్స్ అంశాలు, మిగిలిన అంశాలు చూసుకుందాం. మొదటి అంశం, సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కి సంబంధించి చైర్పర్సన్ గా సంజయ్ కుమార్ అగర్వాల్ గారు నియమించబడ్డారు. ఈ సిబిఐసి అనేది 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రెవెన్యూ మంత్రిత్వ శాఖలో ఒక విభాగం సిబిఐసి అనేది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో దీనికి సంబంధించి న్యూస్ ఏంటంటే సంజయ్ కుమార్ అగర్వాల్ గారు చైర్పర్సన్ గా నియమించబడ్డారు. మరొక అంశం, టెస్లాకి సంబంధించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా వైభవ్ తనేజా నియమించబడ్డారు. ఇండియా మూలాలు ఉన్న వ్యక్తి. టెస్లాకి సంబంధించి ఎక్కడైతే అమెరికాలో ఉంటుందో టెస్లా, ఎలన్ మస్క్ కి సంబంధించి దానికి సంబంధించి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా వైభవ్ తనేజా నియమించబడ్డారు. భారతీయ మూలాల గల వ్యక్తులు కానీ వివిధ హోదాల్లో ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో టెస్లాకి సంబంధించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా వైభవ్ తనేజా నియమించబడ్డారు. మరొక అంశం, కజకిస్తాన్ కి సంబంధించిన అంబాసిడర్ గా తెలుగు వ్యక్తి నాగేంద్ర ప్రసాద్ గారు నియమించబడ్డారు. సో కజకిస్తాన్ అంబాసిడర్ అని చెప్తున్నాను, అంబాసిడర్ గా నాగేంద్ర ప్రసాద్ తెలుగు వ్యక్తి నియమించబడ్డారు. సో ఇది న్యూస్. మరొక అంశం, సులభ్ బిందేశ్వర్ పాఠక్ గారు ఏంటంటే శానిటేషన్ సంబంధించిన శాంతా క్లాజ్ అంటారు. ఏదైతే సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ఏంటంటే 1970లో సులభ్ ఇంటర్నేషనల్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇదేంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఏంటంటే ఈయన పిహెచ్డి చేశాడు. పిహెచ్డి ఏంటంటే స్కావెంజర్స్, ఎవరైతే మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత పరిస్థితులు బట్టి, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల గురించి ఈయన పిహెచ్డి చేశారన్నమాట, వాళ్ళ పరిస్థితులను బట్టి. సో ఏంటంటే ఈయన 1970లో ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నాం సులభ్ కాంప్లెక్స్ అనుకుంటాం కదా, ఆ ఫౌండర్ సులభ్ బిందేశ్వర్ పాఠక్. రీసెంట్ గా ఏమవుతుందంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జెండా వందనం చేస్తున్నప్పుడు ఈయన గుండెపోటు వస్తుంది. సో ఈయన చనిపోతారు. సో న్యూస్ లో ఉన్నారు కాబట్టి సులభ్ బిందేశ్వర్ పాఠక్ గారు చనిపోయారు. ఈయన ఎవరంటే సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ అనమాట. సో ఈయన భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు లభించింది అనమాట ఈయనకి. అలాగే ఇందిరాగాంధీకి సంబంధించిన పీస్ ప్రైజ్ కూడా లభించింది. సో సులభ్ బిందేశ్వర్ పాఠక్ గారు రీసెంట్ గా చనిపోయారు. ఆయన ఎవరంటే శానిటేషన్ శాంతా క్లాజ్ అని కూడా అంటారు అనమాట. సో ఇది న్యూస్. మరొక అంశం, థాయిలాండ్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గా రీసెంట్ గా శ్రేతా తావిసన్ నియమించబడ్డారు. థాయిలాండ్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ శ్రేతా తావిసన్ గారు నియమించబడ్డారు రీసెంట్ గా, థాయిలాండ్. మరొక అంశం, జయకుమారి సిన్హా గారు రైల్వే బోర్డుకి సంబంధించిన చైర్పర్సన్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించబడ్డారు. ఎవరైతే అనిల్ కుమారి లోహోటి అని చెప్పి ప్రీవియస్ గా ఉండే చైర్పర్సన్ రిటైర్ అయ్యారు. అతని ప్లేస్ లో జయకుమారి సిన్హా గారు రైల్వే బోర్డుకి సంబంధించిన సిఇఓ అలాగే చైర్పర్సన్ గా నియమించబడ్డారు. జయకుమారి సిన్హా గారు న్యూస్ లో ఉన్నారు. మరొక అంశం, పాకిస్తాన్ కి సంబంధించిన డిప్యూటీ హై కమిషనర్ గా గీతికా శ్రీవాస్తవ గారు, ఒక లేడీ నియమించబడడం ఫస్ట్ టైం గీతికా శ్రీవాస్తవ గారు పాకిస్తాన్ కి సంబంధించిన డిప్యూటీ హై కమిషనర్ అని చెప్తున్నాను. సో ఇందాక మీకు అంబాసిడర్ అని చెప్పాను, ఇప్పుడు హై కమిషనర్ అని చెప్తున్నా. ఈ రెండింటికి తేడా ఏంటో చూద్దాం. ఏ సందర్భాల్లో హై కమిషనర్ అంటారు, ఏ సందర్భంలో అంబాసిడర్ అని పిలుస్తారు. ఏదైతే అంబాసిడర్, డిప్యూటీ హై కమిషనర్, అని చెప్పి ఏ సందర్భంలో పిలుస్తారు, అంబాసిడర్ అని చెప్పి ఏ సందర్భంలో పిలుస్తారు చూద్దాం. కామన్వెల్త్ నేషన్స్, ఏదైతే బ్రిటిష్ వారి కింద పరిపాలించబడ్డ దేశాలకు సంబంధించిన రాయబారులందరినీ డిప్యూటీ హై కమిషనర్ గా పిలుస్తారు. అలాగే అంబాసిడర్ అనేది ఎక్కడ పిలుస్తారంటే కామన్వెల్త్ నేషన్స్ లో భాగం కాకుండా ఉన్న దేశాల్లో ఎవరైతే సంబంధించిన రాయబారుల్ని అంబాసిడర్ గా పిలుస్తారు. సో పాకిస్తాన్ కి సంబంధించిన ఫస్ట్ టైం ఒక లేడీ డిప్యూటీ హై కమిషనర్ గా నియమించబడ్డారు, గీతికా శ్రీవాస్తవ గారు. ఎవరంటే ఈయన గణిత శాస్త్రవేత్త. ఎవరంటే 19 దేశాల నుంచి 37 డిగ్రీల దాకా ఈయన పొందారనమాట. సో ఈయన చనిపోయారు. ఈయన గురించి న్యూస్ లో ఏంటంటే రీసెంట్ గా ఏమవుతుందంటే 2023లోనే ఈయనకు మ్యాథ్స్ లో అత్యున్నత అంటే నోబెల్ బహుమతికి ఈక్వల్ అయిన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డు కూడా లభించింది ఆయనకి. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ లో నోబెల్ బహుమతి అంత వాల్యూ అనమాట ఈ యొక్క ప్రైజ్ కి. సో సిఆర్ రావు గారికి లభించింది. కాకపోతే సిఆర్ రావు గారు రీసెంట్ గా చనిపోయారు. అది న్యూస్. మరొక అంశం,
యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్కి సంబంధించి చైర్పర్సన్ నీలకంఠ మిశ్రా గారు నియమితులయ్యారు. సో యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆధార్కి సంబంధించి చైర్పర్సన్ నీలకంఠ మిశ్రా గారు నియమితులయ్యారు. సో ఇలాంటి న్యూస్ ఎవరైతే చైర్పర్సన్ నియమితులయ్యారో న్యూస్ లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఇంపార్టెంట్ అనమాట, అవన్నీ చెప్పుకుందాం. సింగపూర్కి సంబంధించి ప్రెసిడెంట్ గా షణ్ముఖరత్నం గారు గెలిచారనమాట. ఏంటంటే 70.4% ఓట్తో షణ్ముఖరత్నం గారు ప్రెసిడెంట్ గా నిలబడతారు. ఈయన భారతీయ మూలాలు గల వ్యక్తి. సో భారతీయ మూలాలు గల వ్యక్తులు ప్రెసిడెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ యూకేకి సంబంధించి రిషి సునక్, ఈయన కూడా భారతీయ మూలాలు గల వ్యక్తే. సో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు అనమాట, ప్రైమ్ మినిస్టర్లుగా అలాగే ప్రెసిడెంట్లుగా. సో సింగపూర్కి సంబంధించి ప్రెసిడెంట్ గా షణ్ముఖరత్నం గారు ఎన్నికయ్యారు. మరొక అంశం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మహారత్న కంపెనీ, దీనికి సంబంధించిన చైర్పర్సన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య అనే వాళ్ళు నియమించబడ్డారు. సో మహారత్న కంపెనీ అలాగే ఐఓసి అనేది మహారత్న కంపెనీ, దీనికి సంబంధించిన చైర్పర్సన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య గారు నియమించబడ్డారు. మరొక అంశం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 2021. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 2021 న్యూస్ లో ఉంది. దీనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిజిటల్ హెల్త్ అకౌంట్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. సో డిజిటల్ హెల్త్ అకౌంట్స్ ఏంటి చూద్దాం. ఏదైతే పర్సన్ కి సంబంధించిన ఆరోగ్య డేటా, అంటే సపోజ్ అంతకుముందు ఆ పర్సన్ కి ఏమన్నా ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా, ఏమన్నా హాస్పిటల్కి వెళ్తే ఓపీకి సంబంధించిన రిపోర్ట్లు కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ఉంటే సంబంధించిన డేటా మొత్తం దీంట్లో పెడతారనమాట. సో ఒక ఐడి ఇస్తారు, డిజిటల్ ఐడి ఇస్తారు. సో ఆ ఐడిలో డిజిటల్ సంబంధించిన హెల్త్ అకౌంట్స్ లో ఆ క్రియేషన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉందంట. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 4,10,000 అకౌంట్స్ క్రియేట్ చేసిందంట, సెకండ్ ప్లేస్. అలాగే ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారంటే ఉత్తరప్రదేశ్ 4,29,000 అకౌంట్స్ క్రియేట్ చేసింది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో ఉంది కాబట్టి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో డిజిటల్ అకౌంట్స్ క్రియేషన్ లో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ కింద ఈ డిజిటల్ మిషన్ అనేది పనిచేస్తుంది. సో ఇది న్యూస్, ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో ఉంది కాబట్టి ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలి. పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ ర్యాంక్ వచ్చింది. థర్డ్ ర్యాంక్ ఇది ఎవరు చెప్పారంటే కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ. స్వదేశీయంగా అంటే దేశీయంగా పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ ర్యాంక్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ గురించి న్యూస్ లో ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో. సో దాంట్లో భాగంగా పర్యాటకుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ ర్యాంక్ ఉంది. ఎవరు చెప్పారంటే కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తన రిపోర్ట్ లో చెప్పింది అనమాట. సో ఈ పర్యాటకులను ఆకర్షించడంలో ఏ స్టేట్ ఫస్ట్ ఉందంటే ఉత్తరప్రదేశ్ ఫస్ట్ లో ఉంది, సెకండ్ ప్లేస్ తమిళనాడు, థర్డ్ ప్లేస్ వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్. పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 3వ ర్యాంక్ లో ఉంది. మరొక అంశం ఇంక్యుబేటర్స్, ఏదైతే స్టార్ట్అప్స్ ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్స్ ఏం చేసాయంటే ఇంక్యుబేటర్స్ సెంటర్స్ ఏర్పాటు చేసినాయి. సో నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ తన రిపోర్ట్ లో చెప్పింది అనమాట, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి టాప్ పర్ఫార్మర్ గా ఒకటి, ఫ్రంట్ రన్నర్ గా రెండు ఇంక్యుబేటర్స్ చోటు చేసుకున్నాయి. లభించిన ఏంటంటే టాప్ పర్ఫార్మర్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైజాగ్ లో ఉన్న మెరిటెక్ జోన్, ఆంధ్రప్రదేశ్ మెరిటెక్ జోన్ కి, అలాగే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించి ఇంక్యుబేటర్ సెంటర్ కి, రెండింటికి ఏంటంటే స్టార్ట్అప్స్ ని ప్రోత్సహించిన ఇంక్యుబేటర్స్ బెస్ట్ ఇంక్యుబేటర్స్ గా అవార్డు వచ్చింది. ఏదైతే టాప్ పర్ఫార్మర్ అంటే 10 పాయింట్స్ తీసుకుంటే 7.5 కంటే ఎక్కువ ఉంటే టాప్ పర్ఫార్మర్ అని చెప్పి నీతి ఆయోగ్ క్యాలిక్యులేట్ చేసింది. అలాగే 6.5 నుంచి 7.5 మధ్యలో ఫ్రంట్ రన్నర్. సో ఆ విభాగాల్లో స్టార్ట్అప్స్ ని ప్రోత్సహించేందుకు గాను రెండు ఇంక్యుబేటర్స్ కి చోటు లభించింది ఆంధ్రప్రదేశ్ లో. అలాగే ఫస్ట్ ఏంటంటే టాప్ పర్ఫార్మర్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మెరిటెక్ జోన్ వైజాగ్ లో ఉంటుంది అది. అలాగే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించి ఫ్రంట్ రన్నర్ విభాగంలో అవార్డు లభించింది. మరొక అంశం నందం రఘువీర్, కృష్ణా జిల్లాకి సంబంధించిన నందం రఘువీర్ న్యూస్ లో ఉన్నారు. ఎందుకు న్యూస్ లో ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనే మినిస్ట్రీ ఇతనికి ఒక అవార్డు ఇస్తుంది. ఏం అవార్డు అంటే ఇతనికి ఒక 1.3 ఏకర్స్ స్థలం ఉంది. ఆ స్థలంలో వరికి సంబంధించిన అంటే అంతరించిపోతున్న వరికి సంబంధించిన రకాలు మొత్తం 270 వంగడాలకు సంబంధించి, అరుదైన వంగడాలకు సంబంధించి ఈయన అతని పొలంలో కల్టివేట్ చేస్తూ ఉన్నాడు. సో ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్
ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ అథారిటీకి సంబంధించి ఇతనికి ఒక అవార్డు వస్తుంది. ఏంటంటే అంతరించిపోతున్న ప్లాంట్ వెరైటీస్ ని ప్రొడక్ట్ చేస్తున్నందుకు గాను నందం రఘువీర్కి అవార్డు వచ్చింది. సో నందం రఘువీర్ న్యూస్ లో ఉన్నారు. ఇతనికి ఏ అవార్డు వచ్చిందంటే ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఎందుకు అంటే ప్లాంట్ వెరైటీస్ ని ప్రొడక్ట్ చేసినందుకు గాను నందం రఘువీర్కి అవార్డు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మరొక అంశం చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ కి 7th ప్లేస్ వస్తుంది. ఏదైతే మిలెట్స్ అనుకుంటున్నామో చిరుధాన్యాలు దాని యొక్క ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ కి 7వ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే గుజరాత్, సెకండ్ ప్లేస్ ఎవరంటే మహారాష్ట్ర. భారతదేశంలో ఏ రాష్ట్రాలు మిలెట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి? ఈ ఎక్స్పోర్ట్స్ లో మొత్తం ఈ సంవత్సరం 1,69,049 మెట్రిక్ టన్స్ ఆఫ్ మిలెట్స్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేసాం. ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం, ఎంత పర్సెంట్ ఎక్స్పోర్ట్ చేసాం కూడా ఉంది న్యూస్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించి 17.8%, సౌదీ అరేబియా 13.7%, నేపాల్ కి 7.4%, బంగ్లాదేశ్ కి 4.9%, జపాన్ కి 4.4% యొక్క మిలెట్స్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో మిలెట్స్ ఎక్స్పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానం ఉందంటే 7th ప్లేస్ ఉంది. ఇది ఎవరు చెప్పారంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తన రిపోర్ట్ లో చెప్పింది అనమాట. మిలెట్స్ ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్ లో ఉంది. అలాగే గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ మహారాష్ట్రలో ఉంది. ఇది వివిధ దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటా. యుఏఈకి 17.8%, అలాగా ఈ దేశాలకి అనేది మనం మిలెట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మిలెట్స్ ఎంత ఉత్పత్తి అంటే 1,69,049 మెట్రిక్ టన్స్ ఆఫ్ మిలెట్స్ అనేది మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. న్యూస్ లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 7th ప్లేస్ ఇది చూసుకోవాలి. మరొక అంశం ఎఫ్డిఆర్ టెక్నాలజీ. ఈ ఎఫ్డిఆర్ టెక్నాలజీ ఇక్కడ ఎందుకు చెప్తానంటే సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎఫ్డిఆర్ టెక్నాలజీ ఉపయోగించి పాడైపోయిన రోడ్లని బాగు చేయడానికి సో ఎఫ్డిఆర్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. అసలు ఎఫ్డిఆర్ టెక్నాలజీ అంటే చూద్దాం. ఫుల్ డెప్త్ రికల్మినేషన్ టెక్నాలజీ. ఫుల్ డెప్త్ రికల్మినేషన్ టెక్నాలజీ. ఈ ఫుల్ డెప్త్ రికల్మినేషన్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఏదైతే మనం సపోజ్ ఒక రోడ్డు తీసుకుంటే ఆ రోడ్డు సపోజ్ ఇక్కడ డ్యామేజ్ అయిపోయి ఉంటే కనుక ఆ డ్యామేజ్ అయిన ప్లేస్ లో ఏం చేస్తారంటే ఒక 20 inches వరకు మిషన్స్ తో ఏదైతే మిషన్ ఉందో ఈ మిషన్ ఉపయోగించి తవ్వుకుంటా వెళ్ళిపోతారు అనమాట. 20 inches తవ్వుకుంటా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే క్రమంలో ఏం చేస్తారంటే ఈ స్లర్రీ ఏదైతే సిమెంట్ వాటర్ కలిపిన స్లర్రీ కానీ మనం ఏదైతే గ్రావెల్ కానీ బిట్యుమినస్ కానీ అన్నింటినీ కలిపేస్తారు అక్కడే. ఈ మిక్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదైతే కాంపాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అక్కడెక్కడే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనం డంపింగ్ ఏదైతే మనం అంతకుముందు వేయాలనుకున్న ఏదైతే బిట్యుమినస్ కానీ గ్రావెల్స్ కానీ మనం తవ్వి వేరే చోట వేయాల్సిన అవసరం లేదు. డంపింగ్ ఖర్చులు కలిసి వస్తాయి. అలాగే ఇది ఎకనామికల్ గా వైబుల్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భావిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా అంటే 3 months బ్యాక్ కృష్ణా జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ టెక్నాలజీ పాస్ అయింది కాబట్టి ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో ఈ ఎఫ్డిఆర్ టెక్నాలజీ ఫుల్ డెప్త్ రికల్మినేషన్ టెక్నాలజీ ఉపయోగించి రోడ్లను బాగు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భావిస్తుంది. న్యూస్ లో ఎందుకు ఉందంటే ఎఫ్డిఆర్ అని చెప్పి ఫుల్ ఫామ్ అడగొచ్చు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో ఎఫ్డిఆర్ టెక్నాలజీ రోడ్లకు సంబంధించి ఉపయోగిస్తుంది. పంచాయతీరాజ్ మినిస్ట్రీ. సో ఎఫ్డిఆర్ అంటే ఫుల్ డెప్త్ రికల్మినేషన్ టెక్నాలజీ అని చెప్పి అంటారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మరొక అంశం ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ 2023. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ 2023 న్యూస్ లో ఉంది. ఇదేంటి అంటే సో పర్యావరణ హితంగా ఏం చేయాలంటే గ్రీన్ హైడ్రోజన్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. తద్వారా ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడకుండా ఏం చేస్తారంటే గ్రీన్ హైడ్రోజన్ తో మనం ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఇక్కడ ఉపయోగిస్తున్నాం. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు అనేది 2021లోనే మొత్తం 5 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ ఈ 5 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అనేది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ 2023ని రిలీజ్ చేసింది. దీంట్లో భాగంగా ఏమవుతుందంటే 2030 నాటికి 500 కిలోటన్స్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో క్వశ్చన్ అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ 2023లో భాగంగా తను నిర్దేశించుకున్న లక్ష్యం 2030 నాటికి 500 కిలోటన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని చెప్పి భావిస్తుంది.
మరొక అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, ఏపీ ఈ పాఠశాల యూట్యూబ్ ఛానల్, ఈ విద్య డిటిహెచ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం, అంటే 3వ తరగతి నుంచి 9వ తరగతి మధ్యలో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ లో కూడా విద్యను అందించడం కోసం 366 వీడియోల రూపంలో 366 వీడియోస్ రూపంలో ఈ ఏదైతే మొబైల్ యాప్, మొబైల్లో చూసుకుంటాకేమో ఈ పాఠశాల మొబైల్ యాప్ ఒకటి లాంచ్ చేసింది. అలాగే యూట్యూబ్ లో ఈ పాఠశాల యూట్యూబ్ ఛానల్, అలాగే ఈ విద్య డిటిహెచ్ ఛానల్ లో కూడా లాంచ్ చేస్తుంది. మొత్తం 3వ తరగతి నుంచి 9వ తరగతి మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడం కోసం మొత్తం 366 వీడియోస్ రూపంలో ప్రయోగిస్తుంది. సో క్వశ్చన్ అడుగుతారంటే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ పాఠశాల విద్యార్థుల కోసం ఏ మొబైల్ యాప్ లాంచ్ చేసిందంటే ఈ పాఠశాల. యూట్యూబ్ ఛానల్ వచ్చేప్పటికి ఈ పాఠశాల యూట్యూబ్ ఛానల్, డిటిహెచ్ ఛానల్ వచ్చేప్పటికి ఈ విద్య డిటిహెచ్ ఛానల్ అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మరొక అంశం జైవిక్ అవార్డ్స్ 2023, జైవిక్ ఇండియా అవార్డ్స్. ప్రతిష్టాత్మకంగా జైవిక్ ఇండియా అవార్డ్స్ లో ఆంధ్రప్రదేశ్ అనేది ఇండివిజువల్స్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్, ఒక ర్యాంక్ సంపాదిస్తుంది. అలాగే రాష్ట్రాలకు సంబంధించి ఇండివిజువల్స్ లో ఆంధ్రప్రదేశ్, అలాగే ఇండివిజువల్స్ లో పద్మజ, బాపట్లకు సంబంధించి పద్మజ, అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పల్నాడుకు సంబంధించి మొత్తం 3 అవార్డులు వస్తాయి. సంస్థల పరంగానేమో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పల్నాడు, అలాగే ఇండివిజువల్స్ లో వచ్చేప్పటికి పద్మజ, అలాగే రాష్ట్రాలకు సంబంధించి ఇండివిజువల్ లో ఆంధ్రప్రదేశ్ అనేది స్థానం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే మిల్లెట్స్ కి సంబంధించి ఉత్పత్తిలో ప్రోత్సహిస్తున్నారని చెప్పి, ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి జైవిక్ అనేది ప్రతిష్టాత్మక అవార్డు అనేది ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 3 అవార్డులు వస్తాయి జైవిక్ అవార్డ్స్ లో రీసెంట్ గా. సో ఏదైతే నేషనల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, మిల్లెట్స్ ఎక్స్పోర్ట్స్ లో ఎవరైతే ఉత్తమ ప్రతిభ వాళ్ళకి అనేది ఈ జైవిక్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరొక అంశం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరొక అంశం ట్రైబల్ యూనివర్సిటీ సాలూరులో రీసెంట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ట్రైబల్ యూనివర్సిటీ, ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఎలా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా మొత్తం మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. దీని ప్రకారం 108 సెక్షన్స్, 12 పార్ట్స్, 13 షెడ్యూల్స్ ఉంటాయి. సో రాష్ట్ర పునర్విభజనలో భాగంగా 2014లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక ట్రైబల్ యూనివర్సిటీ కేటాయిస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తనకు హామీలో భాగంగా చెప్పింది. ఆ హామీ ఎక్కడ ఉందంటే మొత్తం 13 షెడ్యూల్స్ లో 13th షెడ్యూల్లో ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామని చెప్పి హామీగా ఇచ్చారు. కాబట్టి ఆ హామీలో భాగంగా సాలూరు, అంటే విజయనగరం డిస్టిక్ సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీకి రీసెంట్ గా శంకుస్థాపన జరగడం జరిగింది. రాజ్మార్గ్ యాత్ర అని చెప్పి ఒక మొబైల్ యాప్ న్యూస్ లో ఉంది. సో రాజ్మార్గ్ యాత్ర అని చెప్పి మార్గ్ అంటున్నాం కాబట్టి రహదారుల గురించి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాజ్మార్గ్ యాత్ర అనేది ఎవరు లాంచ్ చేశారంటే NHAI, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా సంబంధించి రాజ్మార్గ్ యాత్ర ఒకటి లాంచ్ చేసింది. ఎందుకు అంటే జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో జాతీయ రహదారులపై ప్రజలకి మెరుగైన సేవలు అందించడం కోసం, ప్రజలకి మెరుగైన సేవలు అంటే నేషనల్ హైవేస్ లో ఎక్కడైతే టోల్ ప్లాజాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఎక్కడైతే హాస్పిటల్స్ ఎంత దూరంలో ఉన్నాయి, ఏదైనా హోటల్స్ ఎంత దూరంలో ఉన్నాయి, ఆ ఏరియాలో రోడ్స్ పైన ఏమన్నా సేఫ్టీ ఫీచర్స్ ఏమన్నా తగ్గినాయా, ఇవన్నీ చెప్పి మనం రిపోర్ట్స్ లో ఏదైతే రాజ్మార్గ్ యాప్ లో మనం లాగిన్ అయ్యి ఆ రిపోర్ట్స్ ప్రకారం చూసుకోవచ్చు. అలాగే మెరుగైన సేవలు అందించడం కోసం మరిన్ని సలహాలు ఇవ్వడం మనం చేయొచ్చు. సో రాజ్మార్గ్ యాత్ర మొబైల్ యాప్ న్యూస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం ఉంది. ఏదైతే యాప్లు న్యూస్ లో ఉంటే ఎగ్జామ్స్ లో ఇస్తారు. రాజ్మార్గ్ యాత్ర సంబంధించి NHA లాంచ్ చేసింది ఒక మొబైల్ యాప్. మరొక అంశం RBI లాంచ్ చేసిన పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ అనేది ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు. పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఏంటంటే రుణాలు సులభంగా ఇవ్వడానికి ఏం చేస్తుందంటే ఒక డేటాని తన దగ్గర పెట్టుకుంటుంది. ఆ డేటా ఏంటంటే శాటిలైట్ డేటా, భూమికి సంబంధించిన శాటిలైట్ డేటా కానీ, భూమి రికార్డులకు కానీ, ఆధార్కి సంబంధించిన డేటా కానీ, ఈ సైన్ కానీ, ఇల్లు ఆస్తుల వేలాలకు సంబంధించి మొత్తం డేటా తన దగ్గర పెట్టుకుంటుంది. పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ ఏదైతే రుణాలు అనేది మనం రుణాలు తీసుకుంటాం కాబట్టి రుణాలు సులభంగా అందించడానికి RBI అనేది ఒక పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. దాంట్లో భాగంగా ఏమవుతుందంటే ఏదైనా ల్యాండ్ కి సంబంధించిన శాటిలైట్ డేటా కానీ ఇవన్నీ
ఈజీగా అవైలబిలిటీగా ఉంటాయి ఏదైతే పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ లో. ఇది ఎవరు లాంచ్ చేసిన అడుగుతాడు, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలు సులభంగా పొందడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక స్కీమ్ న్యూస్ లో ఉంది. ఆగస్టు 17 రిలీజ్ చేశారనమాట. ఈ సంవత్సరం ఆగస్టు 17 రిలీజ్ చేశారు. ఏంటంటే పిఎం విశ్వకర్మ యోజన. పిఎం విశ్వకర్మ యోజన ఎవరైతే ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఎవరైతే ఉన్నారో, సాంప్రదాయక వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తారు. మొదటి ఫేజ్ లో 1 lakh, సెకండ్ ఫేజ్ లో 2 lakhs ఏదైతే ఆర్థిక సహాయం చేస్తారు. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఆర్థిక సహాయం చేస్తారు. సెకండ్ ఫేజ్ లో 2 లక్షలకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఆర్థిక సహాయం చేస్తారు. మొత్తం 18 రకాల ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి. 18 రకాల ఆక్యుపేషన్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఆక్యుపేషన్స్ చెప్తాను చూడండి. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కమ్మరులు, శిల్పకారులు, బుట్టలు అల్లేవారు, మత్స్యకారులు. ఇవి కొన్ని, మొత్తం 18 ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ లో కొన్ని అన్నమాట ఇవన్నీ. సో పిఎం విశ్వకర్మ యోజనకు సంబంధించి బడ్జెట్ ఎంతంటే 13,000 కోట్లు కేటాయించారు. ఎవరైతే ట్రెడిషనల్ వర్కర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ సంబంధించి, సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకు సంబంధించి మొదటి దశలో ₹1,00,000 ఇస్తారు, రెండవ దశలో 2 లక్షలు ఇస్తారు. ఇంట్రెస్ట్ ఎంతంటే 5%. అలాగే వీళ్ళకి సంబంధించిన స్కిల్ అప్గ్రేడ్ కూడా చేస్తారన్నమాట. స్కిల్ కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారన్నమాట విశ్వకర్మ యోజనలో భాగంగా. సో పిఎం విశ్వకర్మ యోజన ఆగస్టు 17 తారీఖు ఈ నెలలో స్టార్ట్ చేయబడింది. దీని బడ్జెట్ 13,000 కోట్లు. మొత్తం ఎంతమంది ట్రెడిషన్స్ అంటే 18 రకాలు ఉన్నారు. ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్ వృత్తుల వాళ్ళు 18 రకాలు. మళ్ళొకసారి 1 lakh, 2 lakhs, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ ఫేజ్ లో 1 lakh, సెకండ్ ఫేజ్ లో 2 లక్షలు ఆర్థిక సహాయం చేస్తారు కేంద్ర ప్రభుత్వం. మరొక అంశం పిఎం ఈ బస్సు సేవ. పిఎం ఈ బస్సు సేవ మొత్తం 169 నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఎన్ని బస్సులు అంటే 10,000 ఈ బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ అనమాట. ఏదైతే పర్యావరణానికి నష్టం చేయకుండా ఈ బస్సెస్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఇది ఎలా అంటే పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తయారు చేస్తారనమాట. ఏదైతే గవర్నమెంట్ అనేది దీనికోసం 57,613 కోట్లు ఖర్చు చేస్తుంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 20,000 crores. మొత్తం ఎన్ని సిటీస్ అంటే 169 సిటీస్. ఆ సిటీస్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 2011 సెన్సెస్ ఏవైతే ఉందో 2011 సెన్సెస్ ప్రకారం 3 lakhs పైన ఉన్న పాపులేషన్ కి సంబంధించి ఆ సిటీస్ లో ఈ బస్సెస్ నడపాలని చెప్పి, ఏదైతే సిటీ బస్సెస్ తో పాటు ఈ 10,000 బస్సెస్ అనేది ఎక్స్ట్రా అనమాట. సో పిఎం ఈ బస్ సేవ అనేది న్యూస్ లో ఉంది. మొత్తం ఎన్ని నగరాలు అంటే 116 నగరాలు. ఎలాగంటే 2011 సెన్సెస్ ప్రకారం ఏ సిటీకి అయితే 3 లక్షల పాపులేషన్ దాటిందో ఆ సిటీస్ లో ఈ బస్సులు నడపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 45,000 నుంచి 55,000 దాకా ఉండొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మంచి చేసింది. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఈ బస్సెస్ 10,000 ఈ బస్సెస్ ద్వారా. ఆర్బీఐ అనేది రీసెంట్ గా ఉద్గమ్ పోర్టల్ అనేది లాంచ్ చేసింది. ఏదన్నా పోర్టల్స్ కానీ మొబైల్ యాప్స్ కానీ న్యూస్ లో ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్గమ్ పోర్టల్ ఫుల్ ఫామ్ అడుగుతాడు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఉద్గమ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉద్గమ్ పోర్టల్. ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఆర్బీఐ లాంచ్ చేసింది. ఎందుకు అంటే ఏదైనా ఖాతాదారుడు తన డిపాజిట్స్ అన్క్లెయిమ్ డిపాజిట్స్ అనేది టు సెర్చ్ అన్క్లెయిమ్ డిపాజిట్స్ అక్రాస్ మల్టిపుల్ బ్యాంక్స్ ఎట్ వన్ ప్లేస్. ఏదైతే ఈ ఉద్గమ్ పోర్టల్లో ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ లో అన్క్లెయిమ్డ్ ఎవరైతే సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పర్సన్ చనిపోయారు అనుకోండి, ఆ పర్సన్ కి సంబంధించి అన్క్లెయిమ్ డిపాజిట్ ఉంటుంది. ఈ అన్క్లెయిమ్ డిపాజిట్ ఏ బ్యాంక్ లో డిపాజిట్ అయిందని చెప్పేసి అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే నామినీ ఉన్నారో ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు ఉద్గమ్ పోర్టల్ ద్వారా. సో ఆర్బీఐ అనేది ఎన్ని బ్యాంకులకి ఈ సదుపాయం కేటాయించిందంటే 7 బ్యాంకులకి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్ ఇండియా, సిటీ బ్యాంక్. సో మొత్తం 7 బ్యాంకులకి ఆర్బీఐ అనేది ఉద్గమ్ పోర్టల్ ద్వారా యాక్సెస్ చేసింది.
సో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఒక పోర్టల్ ఉద్గమ్ పోర్టల్. ఉద్గమ్ పోర్టల్, ఇది న్యూస్. మరొక అంశం, మన రోడ్లపై తొలి హైడ్రోజన్ సెల్ బస్. సో ఫస్ట్ అంటున్నారు కాబట్టి న్యూస్ లో ఉంటుంది. తొలి హైడ్రోజన్ సెల్ బస్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే లడక్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ లేహ్ లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇంధనంగా ఏం ఉపయోగిస్తారంటే హైడ్రోజన్ సెల్ ఉపయోగిస్తారు. హైడ్రోజన్ సెల్ ఇంధనంగా ఉపయోగించారు. పర్యావరణ హితంగా హైడ్రోజన్ సెల్ ఉపయోగించి మొట్టమొదటిసారి ఈ ఏదైతే హైడ్రోజన్ సెల్ బస్ ఎక్కడ లాంచ్ చేశారంటే లడక్ క్యాపిటల్ లేహ్ లో ఏదైతే తొలి హైడ్రోజన్ సెల్ బస్ అనేది లాంచ్ చేశారు. సుస్వాగతం పోర్టల్ అనేది న్యూస్ లో ఉంది. ఈ సుస్వాగతం పోర్టల్ ని ఎవరు లాంచ్ చేశారు? సుప్రీంకోర్టుకి సంబంధించి సిజే ఎవరైతే ఉన్నారో జస్టిస్ చంద్రచూడ్ గారు ఈ సుస్వాగతం ని లాంచ్ చేస్తారు. ఏంటి ఈ సుస్వాగతం అంటే గేట్ పాస్ అనమాట. ఎలాగంటే సుప్రీంకోర్టులకి చాలా మంది పిటిషనర్లు వెళ్తూ ఉంటారు, న్యాయవాదులు తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఈజీ యాక్సెస్ కోసం ఒక గేట్ పాస్, ఆ గేట్ పాస్ పేరు సుస్వాగతం. ఈ పోర్టల్ లాంచ్ చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన చంద్రచూడ్ గారు. మరొక న్యూస్, కేరళ పేరుని కేరళంగా మార్చుదామని చెప్పి కేరళకు సంబంధించిన అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది. కేరళ సీఎం అయిన పినరై విజయన్ గారు అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తారు. మా పేరు ఏదైతే ఉందో కేరళ పేరుని కేరళంగా మార్చండి అని చెప్పి. అలాగే భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో భాషల గురించి ఉంది. 8th షెడ్యూల్, ఈ 8th షెడ్యూల్లో మా భాషని మాదైతే ఉందో కేరళ పేరుని కేరళంగా మార్చండి అని చెప్పి పార్లమెంట్కి ఒక నివేదిక పంపిస్తారు. సో ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి పేర్లు మార్చాలన్నా పేర్లు పెట్టాలన్నా ఆర్టికల్ 3లో ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది కాబట్టి ఈ తీర్మానాన్ని పార్లమెంట్కి పంపించింది. సో పార్లమెంట్ అనేది ఈ నిర్ణయం తీసుకుంది, కేరళ పేరుని కేరళంగా మారుస్తుంది. ఇంకో మాట చెప్పారు, ఆల్రెడీ ఇప్పుడున్న మలయాళం సంబంధించి మలయాళంలో దీన్ని కేరళంగా పిలుస్తున్నారని చెప్పారు. సో కేరళ పేరుని కేరళంగా మారుద్దామని చెప్పి కేరళకు సంబంధించి అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించింది. మరొక అంశం, కచ్చతీవు ఐలాండ్ ఇష్యూ. ఈ కచ్చతీవు ఐలాండ్ ఎక్కడుందంటే మన భారతదేశానికి తమిళనాడుకిను శ్రీలంకకి మధ్యలో ఒక దీవి ఉంటుంది, ఐలాండ్ అనమాట. దీని యొక్క మొత్తం 285 acres అనమాట. ఈ ల్యాండ్ సంబంధించి న్యూస్ లో ఉంది. ఒకప్పుడు 1974 కంటే ముందు ఈ కచ్చతీవు ఐలాండ్ అనేది మనకి సంబంధించింది, మనకి తమిళనాడు ప్రాంతం దగ్గరలో ఉంటుంది కాబట్టి భారతదేశానికి సంబంధించి కచ్చతీవు ఐలాండ్ భారతదేశానికి సొంతం 1974 కంటే ముందు. కానీ 1974 తర్వాత ఏమవుతుందంటే అప్పటి పిఎం అయిన ఇందిరాగాంధీ అలాగే సిరిమావో బండారు నాయకే అని చెప్పి శ్రీలంక సంబంధించి ప్రధాని వీళ్ళిద్దరూ నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే కచ్చతీవు ఐలాండ్ ని శ్రీలంకకి ఇచ్చేద్దామని చెప్పి 1974 నిర్ణయం తీసుకుంటారు. రీసెంట్ గా కేరళ ఏదైతే తమిళనాడుకి సంబంధించిన సీఎం అయిన స్టాలిన్ గారు చెప్తారనమాట, ఈ కచ్చతీవు ఐలాండ్ కి మళ్ళీ తిరిగి భారతదేశంలో చేర్చండి, భారతదేశానికి ఇచ్చేయండి అని చెప్పి. ఎందుకు అంటే ఈ కచ్చతీవు ఐలాండ్ ఎందుకు న్యూస్ లో ఉంటుందంటే అక్కడ ఉన్న చేపలు పట్టేవారు మన భారతదేశం నుంచి మన తమిళనాడు నుంచి ఈ చేపలు పట్టాక అటు వెళ్తా ఉంటారు అనమాట. సో వలలు ఆరబెట్టుకుంటానికి ఒక ప్లేస్ ఉంటుంది. అలాగే ట్రెడిషనల్ కి సంబంధించి మన తమిళనాడుకి సంబంధించి ఆచార వ్యవహారాలు కూడా ఈ ఏరియాలో ఉంటాయి. ఏదైతే కచ్చతీవు ఐలాండ్, సో కచ్చతీవు ఐలాండ్ అనేది భారతదేశానికి ఇచ్చేయండి అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన సీఎం ఎవరైతే స్టాలిన్ గారు ఉన్నారో కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో కచ్చతీవు ఐలాండ్ అనేది న్యూస్ లో ఉంది. ఢిల్లీలో ఏదైతే ఉందో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి సంబంధించి పేరు మార్చారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీకి సంబంధించి పేరు మార్చారు. ఏదైతే నెహ్రూ ప్లేస్ లో పిఎం మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ. సో న్యూస్ లో ఉంది కాబట్టి నెహ్రూ పేరుని పిఎం గా చేర్చారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీని పిఎం మెమోరియల్ మ్యూజియం లైబ్రరీగా పేరు మార్చారు. మరొక అంశం, కేంద్రానికి సంబంధించిన హెల్త్ మినిస్టర్ మాండవీయ గారు లింపాటిక్ ఫిలారిసిస్ డే ఏదైతే బోధకాలు ఉంటుందో ఆ బోధకాలని మనం 2027 సంవత్సరానికి ఎరాడికేట్ చేయాలని చెప్పి న్యూస్ లో చెప్పారు. అలాగే ఫిలారిసిస్
ఫిలారిసిస్ అనేది ఎప్పటికెళ్ళి ఎరాడికేట్ చేయాలని చెప్పి అన్నారంటే 2027. సో దీంట్లో వచ్చింది కాబట్టి మనం టీబీ ట్యూబర్క్యులోసిస్ ఏదైతే ఉందో దాన్ని 2025 వరకు మనం అంతం చేయాలని చెప్పి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫిలారిసిస్ వచ్చేసరికి 2027, టీబీ వచ్చేసరికి 2025. మరోసారి వార్తలు నిలిచిన అంశం మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది అంటే బికమింగ్ ప్లాస్టిక్ ఫ్రీ. అంటే ఈ మైసూర్ ప్యాలెస్ మొత్తం మీద ఎక్కడ కూడా మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఉపయోగించకూడదు అని చెప్పి న్యూస్ లో ఉంది. సో ప్లాస్టిక్ ఫ్రీ చేసేసారు ఈ యొక్క మైసూర్ ప్యాలెస్ ని. సో మైసూర్ ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటే మైసూర్ ప్యాలెస్ కి సంబంధించి 1897 లో స్టార్ట్ చేస్తే 1912 లో దీని కట్టడం పూర్తయింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ వచ్చేసరికి హెన్రీ ఇర్విన్. మరి రాజు ఎవరంటే వడియారు రాజవంశానికి సంబంధించిన కృష్ణరాజ వడియార్ 4 ఆధ్వర్యంలో ఏదైతే మైసూర్ ప్యాలెస్ కట్టడం జరిగింది. 1897 లో మొదలు పెడితే 1912 లో ముగిసింది. ఎందుకు న్యూస్ లో ఉందంటే ప్లాస్టిక్ ఫ్రీ. మరొక అంశం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అని చెప్పి న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందంటే ఫ్లడ్ వాచ్ యాప్ అనేది ఒక లాంచ్ చేసింది. ఫ్లడ్ వాచ్ యాప్ ఒక యాప్ క్రియేట్ చేసింది. ఫ్లడ్ వాచ్ యాప్ ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు వర్షాలు పడిన తర్వాత వరదలు వస్తూ ఉంటాయి కదా, ఆ వరదలకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వెంటనే చెప్తా ఉంటుంది. సో రియల్ టైం ఫ్లడ్ అప్డేట్స్ ఇస్తుంది 7 days. సో 7 days ఇస్తుంది అనమాట. ఇది ఫ్లడ్స్ వచ్చి 7 days ముందే మనకి అప్డేట్ ఇస్తుంది. సో ఫ్లడ్స్ ఎక్కడెక్కడ వస్తాయని చెప్పింది. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించి చైర్పర్సన్ ఖుష్విందర్ వోహ్రా అని చెప్పి ఉన్నారు. సో న్యూస్ లో ఉంది కాబట్టి ఫ్లడ్ వాచ్ యాప్ ని ఎవరు లాంచ్ చేశారంటే సిడబ్ల్యూసి అని చెప్పాలి. మరోసారి వార్తలు ఇచ్చిన అంశం నమో 108 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అంటాడు. ఇది ఏంటి అంటే లోటస్ వెరైటీ. తామర పువ్వు ఏదైతే ఉందో తామర పువ్వుకు సంబంధించి లోటస్ సంబంధించి వెరైటీ మొత్తం దీని పెటల్స్, దీని రేకులు ఉంటాయి కదా, పెటల్స్ అంటాం కదా, పెటల్స్ మొత్తం 108 ఉంటాయి. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోకి సంబంధించిన వాళ్ళు నమో 108 ని రూపొందించారు. ఏంటి నమో 108 అనేది ఏంటంటే ఒక లోటస్ కి సంబంధించిన రకం. దీంట్లో మొత్తం రేఖలు ఉంటాయి కదా, రేకులు మొత్తం పెటల్స్ ఉంటాం కదా, మొత్తం 108 ఉంటాయి. సో నమో 108 అంటే లోటస్ వెరైటీ అని చెప్పాలి. మరొక అంశం ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి చైర్పర్సన్ గా ప్రకాష్ శ్రీవాస్తవ గారు నియమితులయ్యారు. ప్రకాష్ శ్రీవాస్తవ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి యాక్ట్ 2010 ప్రకారం ఏర్పడింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ యొక్క పరిరక్షణ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూస్ లో ఉంది. మరోసారి న్యూస్ లో ఉంది. దీనికి సంబంధించిన చైర్పర్సన్ ప్రకాష్ శ్రీవాస్తవ గారు. మరొక అంశం సచిన్ టెండూల్కర్ గారు న్యూస్ లో ఉన్నారు. ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే నేషనల్ యూత్ ఐకాన్ గా ఎన్నుకోబడ్డారు. ఎవరు ఎన్నుకోబడ్డారంటే ఎలాగంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ యూత్ ఐకాన్ గా సచిన్ టెండూల్కర్ ని నియమించింది. సో సచిన్ టెండూల్కర్ గారు న్యూస్ లో ఉన్నారంటే నేషనల్ యూత్ ఐకాన్. సో ఎలక్షన్ కమిషన్ గురించి ఆర్టికల్ చెప్పి 324. మరొక అంశం 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ న్యూస్ లో ఉంది. ఈ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి, ఎక్కడ ఉందంటే ఉల్సూర్ బెంగళూరులో దీన్ని నిర్మించారు. ఎవరు నిర్మించారంటే ఎల్ఎన్టీ. మరి ఎవరు సాంకేతిక సహాయం తీసుకుందంటే ఐఐటి మద్రాస్ ను ఉపయోగించుకుని ఎల్ఎన్టీ ఈ ఇద్దరు కలిసి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ నిర్మించారు. మొత్తం దీనికి 23 లక్షలు ఖరీదైంది. సో ఈ 3D ప్రింటెడ్ అంటే ఎలా చూద్దాం. మనం యాక్చువల్ గా ఏదైనా బిల్డింగ్ ని డిజైన్ చేయాలంటే క్యాడ్ లో డిజైన్ చేస్తాం. ఆ క్యాడ్ నుంచి మనం ఇంక్ పోస్తున్న తర్వాత ఆ ప్రింట్ మన బయటకు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 3D ప్రింటింగ్ లో కాంక్రీట్ పోర్ చేస్తారు. ఏదైతే ఆ 3D ప్రింటింగ్ ఉపయోగించి కాంక్రీట్ పోర్ చేస్తారు. ఎలా పోర్ చేస్తారంటే ఇలా లేయర్స్ గా ఫ్రేమ్ చేస్తారు, ఇలాగ లేయర్స్. సో అది 3D ప్రింటింగ్ టెక్నాలజీ. 3D ప్రింటింగ్ టెక్నాలజీస్ ఉపయోగించి భారతదేశంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడంటే ఉల్సూర్ బెంగళూరులో నిర్మించారు. ఎవరు నిర్మించారంటే ఎల్ఎన్టీ. ఎవరి సాంకేతికత అంటే ఐఐటి మద్రాస్ అని చెప్పాలి. మరోసారి వార్తలు ఇచ్చిన అంశం జమిలీ ఎన్నికలు. 1 నేషన్ 1 ఎలక్షన్
ఒక దేశానికి ఒకే ఎలక్షన్ అని చెప్పేసి ఈ జమిలీ ఎన్నికలు. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి చూద్దాం. రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీలు, అలాగే పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇవన్నీ కలిసి లోక్సభ ఎన్నికలతో పాటు సమానంగా ఎన్నికలు జరగడాన్ని జమిలీ ఎన్నికలు అంటారు. ఏదైతే లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి మరియు పంచాయతీలకి మరియు మున్సిపాలిటీలకి ఒకేసారి ఎన్నిక జరగడాన్ని జమిలీ ఎన్నికలు అంటారు. సో జమిలీ ఎన్నికల గురించి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి హెడ్ గా ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. సో సో రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే సభ్యులు ఎవరో చూద్దాం. సభ్యులుగా అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి. రామ్నాథ్ కోవింద్ గారు దీనికి హెడ్ గా వ్యవహరిస్తారు. ఏదైతే జమిలీ ఎన్నికల గురించి ఏర్పాటు చేయబడిన కమిటీకి రామ్నాథ్ కోవింద్ గారు హెడ్ గా వ్యవహరిస్తారు. మరొక అంశం, జస్టిస్ అమితావ్ రాయ్ గారు న్యూస్ లో ఉన్నారు. ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే ప్రిజన్ రిఫార్మ్స్ కమిటీ, ఈ ప్రిజన్ రిఫార్మ్స్ కమిటీకి సంబంధించి హెడ్ గా ఉన్నారు ఈయన అమితావ్ రాయ్ గారు. ఇది ప్రిజన్ రిఫార్మ్స్ కమిటీ. ఒక కమిటీలు ఉన్నాయంటే ఖచ్చితంగా న్యూస్ లో ఉంటే ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రిజన్ రిఫార్మ్స్ కమిటీకి హెడ్ ఎవరంటే అమితావ్ రాయ్ గారు. దీన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2018లో ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు ముందు తన రిపోర్ట్ లో చెప్తారన్నమాట, ఎందుకు భారతదేశంలో పరిమితికి మించి ఎక్కువగా ఖైదీలు ఉంటున్నారు. అది కూడా ఏదైతే సబ్ జైల్స్, డిస్ట్రిక్ట్ జైల్స్ వీటిలో ఎందుకు ఎక్కువ మంది ఉంటున్నారు అని చెప్పి తన రిపోర్ట్ లో చెప్పింది. రిపోర్ట్ లో ఏం చెప్పారంటే ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో వీళ్ళంతా దాదాపు 70% అండర్ ట్రయల్సే. ఇంకా వీళ్ళకి శిక్ష పడలేదు, శిక్ష ఖరారు అవ్వలేదు, కానీ వీళ్ళు జైలులో మగ్గిపోతున్నారు. సో వీళ్ళు బయటికి రావడానికి, బెయిల్కి రావడానికి కూడా పూచీకత్తుకి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది. అలాగే సో వీళ్ళకి సత్వర న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేది ఏర్పాటు చేయాలి, లోక్ అదాలతులు ఏర్పాటు చేయాలి అని చెప్పారు. సో లోక్ అదాలతుల గురించి మన కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందంటే 39A ఉంది. ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సలహా ఇవ్వాలని చెప్పి 39A ఆర్టికల్లో చెప్పారు. ఇది ఎలా ఉందంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ద్వారా భారత రాజ్యాంగంలో 39A ఆర్టికల్ చేర్చారు. ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్పింది. మరొకసారి ప్రిజన్ రిఫార్మ్స్ కమిటీ న్యూస్ లో ఉంది కాబట్టి కమిటీకి హెడ్ ఎవరంటే జస్టిస్ అమితావ్ రాయ్ గారు.